హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా ఒక ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ అసలు ఎలా యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయాలి, ఎవ్రీథింగ్ మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఇంజిన్ మెయింటెనెన్స్లో 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఏంటంటే ఇంజిన్ ఆయిల్ టైం టు టైం చేంజ్ చేసేవాళ్ళు, అండ్ ఇంకొకరు ఇంజిన్ ఆయిల్ సరే ఎప్పుడు మూడు వస్తే అప్పుడు చేంజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ వీడియో మెయిన్గా ఎవరి గురించి అంటే, ఎప్పుడు పడితే అప్పుడు చేంజ్ చేసేవాళ్ళకి అనమాట. ఎప్పుడు పడితే అప్పుడు అంటే ఇంకా టైం ఫ్రేమ్ కంటే తక్కువలో చేంజ్ చేసేవారు కాదు, ఎప్పుడో వాళ్ళ ఇష్టం. అంటే అది టైం టు టైం చేంజ్ చేసే వాళ్ళకి ఏంటంటే, ప్రతి ఇంజిన్ ఆయిల్లో డిటర్జెంట్స్ ఉంటాయి, లూబ్రికెంట్స్ ఉంటాయి. సో అవి ప్రతి ఇంజిన్ ఆయిల్కి పర్టికులర్ టైం అనేది ఉంటుంది. అంటే సెమీ సింథటిక్కి ఒకటి 2000 కిలోమీటర్స్ వరకు వాడొచ్చని, ఇంకోటి 4000 కిలోమీటర్స్ వరకు వాడొచ్చని, ఆ టైప్లో ఒక టైం ఫ్రేమ్ అనేది ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే, ఆ ఎడిటివ్స్ ఏవైతే ఉంటాయో, అంటే లూబ్రికేషన్కి సంబంధించినవి కానీ లేదంటే డిటర్జెంట్స్ కానీ, అవి ఏమవుతాయి అంటే వాటి పని అక్కడితో అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా బేస్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆయిల్, అది తిరుగుతూ ఉంటుంది. ఆ నార్మల్ ఆయిల్ ఏదైతే ఉందో అది మరుగుతూ ఉన్నప్పుడు, మన ఇంట్లో అయినా ఒక ఆయిల్ మరుగుతూ ఉంటే ఏమవుతుంది, లాస్ట్కి మడ్డి కింద మిగులుతుంది. సో మరి దాన్ని రిమూవ్ చేయడం ఎలాగా? మనం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఈ ఇంజిన్ ఆయిల్ తీసేస్తాం, మళ్ళీ కొత్త ఇంజిన్ ఆయిల్ పోస్తాం. ఈ ఇంజిన్ ఆయిల్ తీసేసినప్పుడు మరి దాంట్లో ఫామ్ అయిన ఈ స్లడ్జ్ ఏదైతే ఉందో అది లోపల మొత్తం అంతా కూడా పట్టేసి ఉంటుంది కదా, అది మొత్తం కిందకి క్లీన్ అయ్యి వచ్చేస్తుందా అంటే రాదు. టైం ఫ్రేమ్ నేను ఇందాక చెప్పాను కదా, ప్రతి ఇంజిన్ ఆయిల్కి పర్టికులర్ టైం ఫ్రేమ్ అనేది అయితే ఉంటుందని. ఆ టైం ఫ్రేమ్ లోపల అంటే ఒక 2500 కిలోమీటర్స్ అన్నాం అనుకుంది. ఆ 2500 కిలోమీటర్స్కి కంపల్సరీగా మనం చేంజ్ చేసేస్తే ఆ ఆయిల్తో పాటునే ఒకవేళ ఏమైనా లైట్గా స్లడ్జ్ ఫామ్ అయినా అదైతే కిందకు వచ్చేస్తుంది. సో అలా కాకుండా మనం టైం టు టైం చేంజ్ చేయలేదు అనుకున్నప్పుడు, మన టోటల్ ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ ఫ్లష్ చేయాలి అంటే కనుక ఒక ప్రోడక్ట్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. సో నేను అమెజాన్ నుంచి ఈ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేశాను. 3M ఇంజిన్ ఆయిల్ ఫ్లష్ ఫర్ 4-stroke 2 wheelers అని అయితే ఉంది. రిమూవ్ స్లడ్జ్ అండ్ అదర్ డిపాజిట్స్, క్లీన్స్ ఇంజిన్ అండ్ ప్రిపేర్స్ ఫర్ న్యూ ఆయిల్, సేఫ్ టు యూజ్ డ్యూరింగ్ ఎవ్రీ ఆయిల్ చేంజ్. మరి ఇలాగ స్లడ్జ్ అది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే, మనకి కొత్త బైక్ తీసుకున్నప్పుడు ఒక 30 or 40,000 కిలోమీటర్స్ వరకు ఇదైతే అవసరం ఉండదు. 30 or 40,000 వరకు ఇదైతే అవసరం ఉండదు అంటే మీరు కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు. కొత్త బైక్లు అనేటప్పటికి చాలామంది స్టార్టింగ్ అంతా ఇంజిన్ ఆయిల్స్ అవన్నీ టైం టు టైం చేంజ్ చేస్తారు, బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు కదా. సో అందుకని ఒక 30 to 40,000 కిలోమీటర్స్ వరకు మనకి ఇదైతే యూజ్ ఉండదు. ఆ తర్వాత నుంచి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి దీని మీద ప్రతి ఇంజిన్ ఆయిల్ చేంజ్ తోటి మనమైతే ఇది యూజ్ చేసుకోవచ్చు అని ఉంది. బట్ నేనైతే అది సజెస్ట్ చేయను. ఒకవేళ అంటే మీరు ఇర్రెగ్యులర్ అయితే, మీరు ఒక 2500 కిలోమీటర్స్కి ఇంజిన్ ఆయిల్ మార్చాలనుకోండి, మీరు ఏమైనా ఒక 4000 కిలోమీటర్స్కి అలాగే ఇష్టం వచ్చినట్టు మారుస్తూ ఉంటే కనుక ఇది యూజ్ చేసుకుంటే బెస్టే. బట్ మీరు టైం టు టైం మీరు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటే దీని అవసరం అయితే ఉండదు. అండ్ మీలో చాలామందికి సింథటిక్ యాజ్ వెల్ యాజ్ సెమీ సింథటిక్ ఈ రెండిట్లో కూడా ఏది యూజ్ చేయాలి అని డౌట్ అయితే ఉంటుంది. సో చాలామంది సింథటిక్ యూజ్ చేస్తే ఇంకా బాగా రన్ అవుతుంది, ఎక్కువ కిలోమీటర్స్ తిరగచ్చు అలా అనుకుంటారు కదా. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మీకు ప్రతి బైక్ కొనుక్కున్నప్పుడు దాంతోపాటు ఒక యూజర్ మాన్యువల్ ఒకటి ఇస్తారు. అది మనం చదివితే బండికి సంబంధించిన మెయింటెనెన్స్ ఒక 80% వరకు ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేది ఎవ్రీథింగ్ ఉంటుంది. మరి ఇంజన్ లోపల పార్ట్స్ అవన్నీ రిపేర్ ఎలా చేయాలి అవన్నీ ఉండదు. కానీ మెయింటెనెన్స్ అంటే క్లచ్ కేబుల్ కానీ బ్రేక్ కేబుల్స్ కానీ అవి ఎన్ని కిలోమీటర్స్కి మార్చుకోవాలి అని. చాలామంది ఏం చేస్తారంటే క్లచ్ కేబుల్ అవి తెగిపోయిన తర్వాత మార్చుకుంటారు. బట్ అలా కాకుండా దాంట్లో ఒక 20,000 కిలోమీటర్స్ లేదా 30,000 కిలోమీటర్స్కి మార్చాలని ఉందనుకోండి, ఆ టైంకి మనకి పని చేస్తున్నా సరే మనం మార్చుకోవడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఏదైనా ఒక హైవేలో ఏది సోర్స్ లేని సిచ్యువేషన్స్లో ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, లేకపోతే విత్ ఫ్యామిలీ వెళ్ళేటప్పుడు క్లచ్ కేబుల్ కట్ అయిపోయి అలా ఆగిపోయింది అనుకోండి, అప్పుడు చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ సోర్స్ లేని పరిస్థితుల్లో ఆగిపోతాయి. ఏదైనా ఉన్న పరిస్థితుల్లో అంటే మనం లోకల్లో తిరిగేటప్పుడు ఆగిపోతే అది వేరే విషయం. సో అందుకని ఏంటంటే ఆ యూజర్ మాన్యువల్ని కొద్దో గొప్ప ఫాలో అవ్వడం కూడా ఒక మంచి ఆప్షన్. అండ్ ఫుల్లీ సింథటిక్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఫుల్లీ సింథటిక్ ఎవరు యూజ్ చేయాలంటే 150cc బిలోలో వాళ్ళకి ఫుల్లీ సింథటిక్ అవసరం అయితే ఉండదు. 150cc ఎవో ఉన్న వాళ్ళు, అది కూడా మీరు బాగా ఎక్కువగా తిరుగుతారు, లాంగ్ జర్నీస్ చేస్తారు, ఒకసారి బండి తీశారు అంటే కనుక ఒక 100 to 200 కిలోమీటర్స్ అలాగే నాన్ స్టాప్గా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇలా ఎక్కువగా అంటే ఇంజన్ హీట్ అయ్యే పరిస్థితి బాగా ఎక్కువ ఉన్న వాటిల్లో
ఫుల్లీ సింథటిక్ అనేది బెస్ట్, లేదంటే కనుక స్టిక్ టు సెమీ సింథటిక్ ఆయిల్ అంతే. అది కూడా గ్రేడ్ కూడా చాలామంది 1040, 2050 అటు ఇటు అలాగేవో మారుస్తూ ఉంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే మీకు యూజర్ మాన్యువల్లో ఒక గ్రేడ్ అనేది ఇస్తారు, ప్రతి బైక్ ఒక గ్రేడ్. మీరు ఇంజిన్ ఆయిల్ అనేది కంపెనీ చేంజ్ చేసుకోండి, ఓకే క్యాస్ట్రాల్ వాడచ్చు లేకపోతే మోటల్ వాడచ్చు, ఇలాగ ఏదైనా చేంజ్ చేసుకున్నా సరే గ్రేడ్ అనేది మాత్రం మార్చొద్దు. గ్రేడ్ మీకు ఏదైతే యూజర్ మాన్యువల్లో మీ బైక్తో పాటు ఇచ్చారో అదే వాడండి. ఈ 3M ఇంజిన్ ఆయిల్ ఫ్లష్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చూద్దాం. ఈ ఫ్లష్ లిక్విడ్ వేసే ముందు స్టార్టింగ్ ఒక 10 నిమిషాలు ఇంజిన్ అయితే ఐడిల్లో ఉంచాలి. సో అలా ఇంజిన్ ఐడిల్లో ఉంచితే ఏమవుతుందంటే సంపులో ఉన్న ఆయిల్ కూడా మొత్తం పైకి రన్ అవుతూ ఉంటుంది. సో అలాగే 10 మినిట్స్ రన్ అయిన తర్వాత అప్పుడు ఈ ఫ్లష్ లిక్విడ్ అయితే దీంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇంకొక 15 మినిట్స్ టు 20 మినిట్స్ అనేది ఐడిల్లో ఇంజిన్ ఆన్లో ఉంచాలి. ఆ తర్వాత మొత్తం ఆయిల్ అనేది రిమూవ్ చేయాలి. ప్రాసెస్లో అయితే ఎక్కడ డిఫరెన్స్ లేదు. మనం నార్మల్గా ఏంటంటే పాత ఇంజిన్ ఆయిల్ మొత్తం తీసేసి డ్రైన్ చేసేసి కొత్త ఇంజిన్ ఆయిల్ అయితే పోస్తాం. ఇక్కడ ఏంటంటే పాత ఇంజిన్ ఆయిల్ తీసే ముందు ఈ 3M ఇంజిన్ ఆయిల్ ఫ్లష్ ఏదైతే ఉందో ఇది దాంట్లో యాడ్ చేస్తాం అంతే, అంతకు మించి ప్రాసెస్ అయితే ఏం లేదు. అండ్ దీనివల్ల మెయిన్గా యూజ్ ఏంటి, ఈ ఇంజిన్ ఆయిల్ ఫ్లష్ వల్ల లోపల డిపాజిట్స్ ఎప్పుడైతే మనకి రిమూవ్ అయిపోతాయో, అంటే లోపల డిపాజిట్స్ అంటే ఏంటంటే ఈ స్లడ్జ్ అనమాట, లోపల స్లడ్జ్ అనేది ఎప్పుడైతే రిమూవ్ అయిపోతుందో మనకి ఇంజిన్ అనేది ఫ్రీగా రన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ మైలేజ్ కూడా పెరుగుతుంది. సో ఇది గైస్ ఇంజిన్ ఆయిల్ ఫ్లష్ అనేది ఏ టైప్లో చేసుకోవాలి. అండ్ ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి మీకు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలంటే. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, రైట్ సేఫ్, టేక్ కేర్.